పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడే ఇంటి నడిపించును గాక. నిన్నటి దినాన ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం చదువుకున్నాం. ఏషియా కుమారుడును యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభంలో యెహోవా యొద్ద నుండి వాక్కు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణంలో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరంలో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చెయ్యదలిచిన కీడును చెయ్యక నేను సంతాపపడినట్లుగా వారు ఆలోచించి తన దుర్మార్గమును విడిచుదురేమో. నీవు వారితో ఈ మాట చెప్పవలెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడనియు నేను పెందలకాడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి. మీరిలాగన చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసెదను. ఈ పట్టణమును భూమి మీద ఉన్న సమస్త జలములకు శాపాస్పదముగా చేసెదను. ఇర్మియా ఈ మాటలు యెహోవా మందిరంలో పలుకుచుండగా యాజకులను ప్రవక్తలను జనులందరూ వినిరి. జనులకందరికీ ప్రకటింపవలెనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటినీ అతడు పలికి చాలించిన తరువాత యాజకులను ప్రవక్తలను ప్రజలందరూ అతని పట్టుకొని, నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరమును షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవెలా ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా యొద్దకు కూడివచ్చిరి. యోధా అధిపతులు ఆ సంగతులు విని రాజు నగరంలో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవిలార వినియున్న ప్రకారము ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పెను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడును గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొని మీ దేవుడైన యెహోవా మాట వినుడి. దిగో, నేను మీ వశములోనున్నాను. మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైనదో అదే నాకు చేయుడి. అయితే మీకు చెవులారా ఈ మాటలన్నిటినీ చెప్పుటకు నిజముగా యెహోవా మీ వద్దకు నన్ను పంపియున్నాడు గనుక మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదకి ఈ పట్టణం మీదకిని దాని నివాసుల మీదకిని నిరపరాధి రక్త దోషము తెప్పించుదురని నిస్సందేహముగా తెలుసుకొనిడి. కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనిరి, ఈ మనుషుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. మరియు దేశమందరి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి. యోధా రాజైన హిజ్కియా దినములలో మొరస్తీయుడైన మీకా ప్రవచించుచుండెను. అతడు యోధా జనులందరితో ఇట్లాను ప్రకటించుచున్న వచ్చెను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడి యెరూషలేము రాళ్ల కుప్పలగును. మందిరమున్న పర్వత అరణ్యంలోని ఉన్నత స్థలము వలె అగును. అట్లా పలికినందున యోధా రాజు అయిన హిజ్కియాయైనను యోధా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపిరా. యెహోవా వారికి చేసేదనని తాను చెప్పిన కీడును చెయ్యక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా దయను వేడుకొనెను గదా. మనము ఈ కార్యము చేసిన ఎడల మన మీదకే గొప్ప కీడు తెచ్చుకొందుమని చెప్పిరి. మరియు కిర్యత్యరీము వాడైన శమయ కుమారుడగు ఉరియాయును ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించుచుండెను. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించెను. రాజైన యెహోయాకీమును అతని శూరులందరూ ప్రజలందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపచూచుచుండగా ఉరియా దాన్ని తెలుసుకొని భయపడి పారిపోయి ఐగుప్తు చేరెను. అప్పుడు రాజైన యెహోయాకీము అక్బరు కుమారుడగు ఎల్నాతనును
అతనితో కొందరిని ఐగుప్తునకు పంపెను. వారు ఐగుప్తుల నుండి ఉరియాని తీసుకుని వచ్చి రాజైన యెహోయాకీమునొద్ద చేర్చగా అతడు ఖడ్గముతో అతన్ని చంపి సామాన్య జనుల సమాధిలో అతని కళేబారమును వేయించెను. ఇలాగూ జరగగా షాఫాను కుమారుడైన అహికాము ఇర్మియాకు తోడై ఉన్నందున అతని చంపుటకు వారు జనుల చేతికి అతనిని అప్పగింపలేదు. ఇంతటితో ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.